హే హాయ్ హలో వెల్కమ్ టు సంధ్యలోని ముచ్చట్లు. సో ఏంటంటే మెహందీ వేయించుకుంటున్నాను కదా. పెళ్ళి అనుకోకండి, ఫంక్షన్ కూడా కాదు, ఉగాది కదా. సో ఉగాది వైబ్ అనమాట. సో ఉగాది పచ్చడి, మెయిన్ ఉగాది అంటే ఉగాది పచ్చడి. సో ఉగాదికి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నా నేను. ఫస్ట్ టైం చేస్తున్నా అంటే పచ్చడి ఫస్ట్ టైం చేస్తున్నా. పండగ అంటే ఎప్పుడు చేస్తాం కదా. సో అంటే మామూలుగా చేయకుండా ఇలా కుండలో ట్రై చేశాను అనమాట. అంటే వీడియోస్ చూసాలే, అలా నేను ట్రై చేశాను అనమాట. మట్టి కుండలో ఎలా ఉంటుందో చూద్దామని. అంటే మట్టి కుండలో ఉగాది పచ్చడి చేయడం నాకు తెలియదు, కానీ దాని మీనింగ్ తెలియదు, కానీ మట్టి కుండలో ట్రై చేశాను అనమాట, ఎలా ఉంటుందో చూద్దామని. మీనింగ్ ఉండొచ్చు మట్టి కుండలో పచ్చడి చేయడం, ఉగాది పచ్చడి, మరి నాకు తెలియదంతా. సో ట్రై చేశాను అనమాట. సో ఉగాది పచ్చడికి ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ తీసుకున్నాను. కామనే కదా, అందరూ అలా తీసుకుంటారు, నేను అవే తీసుకున్నాను. సో చింతపండు పులుసు వేసేసా, మామిడికాయ ముక్కలు, తర్వాత ఏమేసా, బెల్లం, తర్వాత పుట్నాలు, ఉప్పు, కారం, చక్కెర వేసాను, వేయకూడదేమో, నేను వేసాను చక్కెర కూడా. పుట్నాలు వేసా, లాస్ట్కి వేపాకు పూత. సో ఇదే ఉగాది పచ్చడి. సో ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తే చాలా బాగా నచ్చింది నాకు. ఇవి నేనేం చేయలేదు, అమ్మ చేసింది. ప్రసాదం. సో పులిహోర కామన్ కదా. కామన్ అంటే మెయిన్, ప్రసాదం అంటే మెయిన్ ఇవే కాబట్టి ఇవే చేస్తాం. సో ఇలా జరిగింది నా ఉగాది పూజ. ఇలా చేసామన్నమాట ఇంట్లో. సో ప్రశాంతంగా ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళేసి వచ్చి ఆ రోజంతా ఒక మంచి వైబ్ అనమాట. అలా ఉంటుంది ఉగాది వైబ్. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్, టేక్ కేర్. నా ఉగాది అవుట్ఫిట్ ఇదనమాట. ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ, బాయ్ బాయ్.